మీరు పనిచేస్తున్న టైంలో భువనగిరి వచ్చేసరికి మావోయిస్ట్ బాగా ఎఫెక్ట్ ఉండేది. ఆ టైంలో మీకన్నా ముందు పనిచేస్తున్న ఆఫీసర్ అందరూ కూడా నయీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కొన్ని దళాలు లేపడం, కొన్ని అప్పుడున్న సిచ్యువేషన్కి నయీంను వాడుతున్నారు. కానీ మీరెందుకు అంత గట్టిగా, అంటే మీరు అన్నిట్లకి వ్యాస్ చంపినందుకు నయీం మీద కోపం అవ్వచ్చు, లేదా మీకున్న సుపీరియర్ బాస్లు చెప్పడం వల్ల పెట్టవచ్చు. అంటే ఈ రెండిడు కాకుండా సిచ్యువేషన్ ప్రకారం నయీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ థర్డ్ పాయింట్ కూడా పబ్లిక్లో నయీం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇతను ఒక లంప్యను, అతను ఏదో పీడబ్ల్యూజీలోకి పోయిండు, మళ్ళీ ఏదో వచ్చి పోలీసు సహాయం చేస్తుండ అనేది లేదు. ఈవెన్ నయీం చనిపోయినాడు అత్యంత సంతోషకరమైన దినం ఏంటి అంటే భువనగిరిలో నయీం చనిపోవడమే. నాకు తెలిసిన పూర్తిలో పండునాడు కూడా అంత సంతోషపడలేము. అక్కడ ఉన్న గంజులున్న సేట్లు కానీ, వ్యాపారవేత్తలు కానీ, విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్ ఉన్న లీడర్లు కానీ నయీం చనిపోయినాడు చాలా పండుగ చేసుకున్నారు. అతను నయీం అనేటోడు ఒక ఆ భువనగిరికి వరకు అయితే ఈవెన్ జైల్లో ఉన్నప్పుడు కూడా అతను పబ్లిక్ ఇబ్బందికరమైన వ్యక్తి. అంటే మీరు భువనగిరి పనిచేస్తున్న టైంలో నయీం అనే వ్యక్తి బయట తిరగడం, మీ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా సార్ కలిసాడు అనే విషయం కూడా తెలుస్తుంది. అది ఎంతవరకు వస్తుంది? జైలుకి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వచ్చాడు. పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కలిసి, మీకు ఎక్స్ట్రీమిస్ట్ థ్రెట్ ఉంది, మీకు నేను పోలీస్కు సపోర్ట్ చేస్తున్నాను, మీరు నా సపోర్ట్ తీసుకుంటే మీకు వర్క్ అవుతుందని అడిగాడు నన్ను. నీ యొక్క సర్వీస్ కానీ నీ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ నాకు అవసరం లేదు, బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ పీడబ్ల్యూజీ నుంచి ఎప్పుడైనా థ్రెట్ ఉంటుంది, స్పెషల్ థ్రెట్ ఏమి ఉండదు నాకు నువ్వు చెప్పడం వల్ల అని నేను అతన్ని రిజెక్ట్ చేశాను. వచ్చి అడిగాడు. అప్పుడు పరిస్థితి భువనగిరితో పాటు నల్గొండ, బీబీ నగర్ ఆ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులో బాగా ఎఫెక్ట్ ఉండేది. అదే మేలచెరువు అవ్వచ్చు, చాలా ఎఫెక్ట్లు జరిగాయి. మీరు అన్నట్లు బొమ్మల రామారావు కూడా జరిగింది ఉన్నది. బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం యాదగిరి ఉంటుంది. కానీ నయీం అనే వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు మీరు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? అంటే నయీం అనే వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కాదు. అంటే ప్రిన్సిపల్ ప్రకారంగా నయీం వ్యక్తి కరెక్ట్ కాదు కాబట్టి అతని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడం నాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు. నేను కానీ మీకన్నా ముందు పనిచేసిన ఆఫీసర్లు, సుపీరియర్స్ అందరూ అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగింది. కొంత ఆఫీసర్స్కు అతను చేసింది నిజం కావచ్చు, మరి అతను చెప్పుకునేది ఎక్కువ ఉంటుంది కానీ కొంత నిజం చేయొచ్చు. అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని రిజెక్ట్ చేయలేను, నేను డిపార్ట్మెంట్కు ఇవ్వచ్చు. కానీ అతను ఒక్కడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల డిపార్ట్మెంట్ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ అయిందని నేను ఒప్పుకోలేనండి. ఎందుకంటే అతను చేయకుండా కూడా చాలామంది ఇన్ఫర్మేట్స్ ఉన్నారు, చాలా రకాలుగా ఇన్ఫర్మేట్ ఫ్లోట్ అయింది. అంటే భువనగిరిలో నయీం అన్న ఒక వ్యక్తి కాకుండా అతని తమ్ముడు కూడా అలీముద్దీన్ ఉండేవాడు. అంటే వీళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉండేవాడు భువనగిరి టౌన్లో? ఈ అలీం అంటే నేను భువనగిరి టౌన్ ఎస్ఐ ఉన్నప్పుడు నయీం యొక్క అనుచరులు ఏంటంటే అక్కడ ఉన్న వ్యాపారవేత్తలను కానీ, గంజిలో ఉన్న వాళ్ళని కానీ ఆ డబ్బులు వసూలు చేద్దరు. మాకు ఈ పని ఉంది, ఆ పని ఉందని చెప్తే సామాన్యులు దీని చిన్నదానికి పోలీస్కి ఎందుకు అనే ఉద్దేశంలో కొంచెం థ్రెటనింగ్ కొంచెం ఉండేది. కాబట్టి పోలీసుకు దాకా కంప్లైంట్ రాకపోయేది. కొన్ని అఫెన్స్ అయినాక తెలిసేది. ఇప్పుడు అలీం బెల్లిలతో చంపేసిండు, కిరాతకంగా నరికేసి చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే అలీం అని తెలిసింది. అప్పుడు అలీంని అరెస్ట్ చేసినాం. ఎందుకు చంపిండు అంటే అప్పుడు ఆ బెల్లిలతో ఉన్న బ్యాక్గ్రౌండ్, ఈ పీడబ్ల్యూజీ ఇవన్నీ తర్వాత బయటకు వచ్చినాయి. మొట్టమొదటి బెల్లిలతో ఇవన్నీ ఎవరికి తెలియదు. తను మర్డర్ అయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి. మీరు బెల్లిలలిత పేరు ఎత్తారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. బెల్లిలలిత అనే వ్యక్తి పీడబ్ల్యూ తిరుగుతుందన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేశారు. అది వాళ్ళ బావ కూడా, వాళ్ళ అన్నకు కూడా చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఆమెని మీరు సర్చ్ చేశారు అని కూడా తెలుసు. అంటే అప్పుడున్న ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈ దారి తప్పే తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ కొంచెం మనం వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మీరు దారి తప్పుతున్నారని చెప్పాలనే ఉద్దేశంలో అట్లా చెప్పి ఉండొచ్చు. అంటే మీరు ఇట్లా తప్పుదారిలో పోతున్నారు, సొసైటీకి మంచి మార్గంలో పోతలేరు అని ఆ రకంగా చెప్పి ఉండొచ్చు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.